వెల్కమ్ టు డైనోసార్ గేమ్. ఏయ్ డైనోసారస్ గేమ్ కదా. హాయ్ హలో వెల్కమ్ టు కీర్తి జై ధనుష్ యూట్యూబ్ ఛానల్. ఓకే, కీర్తి రుద్వేద్ డైనోసారస్ ఛానల్. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. సో ఈ ఛానల్లో డైనోసారస్ ఉండవు, ఎందుకంటే ఆల్రెడీ రుద్వేద్ ఉంటాడు కనుక డైనోసారస్గా. సో మీ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? చాలా రోజులు అయిపోయింది. మేము కూడా ఏంటి స్పెషల్గా మంచి అందరూ పింక్ అవుట్ఫిట్లో ఉన్నాను అనుకోవద్దు. వీడు ఉండగా మనం మాట్లాడడం చాలా కష్టం. ఓయ్ ఒక్క నిమిషం నేను మాట్లాడిని, ఒక్క సెకండ్ సైలెన్స్ ప్లీజ్. సో మీ అందరికీ తెలుసు ఇల్లు తీసుకుని 2 years అయిపోయింది. అండ్ ఇల్లు కొన్న అనేది మీ అందరికీ ఎలా కలో నాకు కూడా, కీర్తికి, మా అందరికీ కూడా చాలా డ్రీమ్ అది. సో అది ఫుల్ఫిల్ అయ్యి 2 years అవుతుంది. సో ఆ బ్యూటిఫుల్ హోమ్ గురించి మళ్ళీ మాట్లాడదాం, మళ్ళీ మీకు చూపిద్దాం 2 years తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది స్పెషల్ ఎపిసోడ్ ఇది. సో మా హ్యాపీనెస్ని మళ్ళీ మీతో షేర్ చేసుకుంటున్నాం. అప్పట్లో చాలామంది కామెంట్స్ పెట్టారు, ఇప్పుడు బాగానే ఉంది, 2 years తర్వాత మీది ఎలా ఉంటుంది, 1 year తర్వాత మీ ఇల్లు ఎలా మెయింటైన్ చేస్తారు అప్పుడు చూడాలి అనేసి అన్నారు. సో అందుకోసమే స్పెషల్గా మీ అందరి రిక్వెస్ట్ మీద ఈ 2 years తర్వాత ఎలా ఉండింది, ఆ ఇంటీరియర్స్ ఏంటి, ఇందులో డ్రాబ్యాక్స్ ఏంటి, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఏంటి, ఇవన్నీ కూడా మీతో మాట్లాడదాం అనేసి స్పెషల్ ఎపిసోడ్ చేస్తున్నాను. సో ముందుగా మా వీడియో చూసినప్పుడు, హోమ్ టూర్ వీడియో చూసినప్పుడు మాకు ఎక్కువ కామెంట్స్ అండ్ ఎక్కువ చాలా ఎప్రిసియేషన్స్ అండ్ చాలా మంది నుంచి వచ్చిన రిక్వెస్ట్ ఏంటో తెలుసా? ఎక్కువ మెయిన్ ఈ పూజ మందిర్ గురించే. ఈ పూజ మందిర్ డిజైన్ అయితే చాలా మందికి నచ్చింది. చాలామంది నాకు కామెంట్స్లో మెయిల్ పెట్టి మీ ఇంటీరియర్ డిజైనర్ ఎవరు, లైక్ ఇది ఎలా చేయించారు ఏంటి అని చాలా సార్లు నన్ను అడిగిన క్వశ్చన్ ఇది. సో మళ్ళీ ఒక్కసారి మీకు చూపిస్తున్నాను 2 years తర్వాత. ఇదే మా పూజా మందిర్, మీ అందరికీ నచ్చింది. సో ఈ డోర్స్ స్పెషల్లీ అందరికీ నచ్చింది. ఈ ఫ్లీటెడ్ గ్లాస్ అంటారు, ఏ గ్లాస్ అంటారు నాకు సరిగ్గా తెలియదు. నువ్వే అది డిజైన్ చేపించింది. అండ్ ఇవన్నీ కూడా కార్వింగ్ చేయించే వుడ్లో. ఇవే గంటలు 2 years తర్వాత కూడా ఇవి అలాగే చెక్కు చెదరకుండా ఉన్నాయి. అండ్ స్పెషల్లీ పైన కూడా మీకు లైటింగ్ చూసారా దేవుడి కోసం. ఏదైనా కూడా లైటింగ్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఆ లైట్స్ పడుతున్నప్పుడు ఆబ్వియస్లీ అదంతా అందంగా ఉంటుంది. చాలా మేజర్ స్పేస్ యాక్చువల్లీ. ఇది ఇల్లు మీరు ఫస్ట్ స్టార్టింగ్ వీడియో చూసుంటే ఇది ఇక్కడ ఎక్కడ ఉండేది అంటే ఈ పూజా మందిర్ ఆ సైడ్ ఉండేది, కిచెన్ సైడ్. సో అది అక్కడ పడగొట్టించేసి మనం ఇంటికి సెంటర్లో కరెక్ట్గా ఈశాన్య మూల దేవుడు అంటే ఈస్ట్కి ప్రాపర్గా ఉండాలి అని చెప్పి ఇక్కడ ప్లాన్ చేసాం. అప్పుడు ఏమైందంటే ఇక్కడ కమాన్ అడ్డొచ్చింది. సో కమాన్ కింద ఉండకూడదు అని చెప్పి కమాన్ నుంచి సైడ్కి రావడానికి, ఆ కమాన్ కవర్ చేయడం కోసం ఇది కవరింగ్ చేశాం కదా, పార్టీషన్ లాగా. సో ఈ డోర్స్ అయితే స్పెషల్లీ చాలామంది అడిగిన ఈ డిజైన్ ఇది. కీర్తి అయితే చాలా రీల్స్ కూడా చేసింది, మీ అక్క కూడా చాలా మంది చేశారు ఇక్కడ. సో మీకు ఐ థింక్ ఇంకా ఇప్పటికీ ఈ 2 years తర్వాత కూడా ఈ మోడల్ ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది అనుకుంటున్నాను. చాలా మంది ఇలా చేయించుకుంటున్నారు ఇంట్లో. యా, అండ్ ఈ షీట్స్ ఉన్నాయి చూడండి, ఈ పోలికార్బనేటెడ్ షీట్స్ మాట. లైట్ పడగానే ఈ షీట్స్ బయట సైడ్కి లైటింగ్ బాగా కనిపిస్తుంది, అంటే ఒక ఆరెంజిష్ లైట్ వెలుగుతూ ఉంటుంది. అండ్ ఇది మా పూజా మందిర్. ఇంకా వెంకటేశ్వర స్వామి మీ అందరికీ ఫేమస్, మాకు ఫేమస్. సో ఆయన అయితే సెంటర్లో ప్లేస్ చేసుకున్నాము. ఏడుకొండలవాడు వెంకటరమణ గోవిందా. ఆయన తిరుపతి నుంచి వచ్చారు. ఆయన అక్కడి నుంచి స్పెషల్గా తీసుకొచ్చాము. అండ్ స్పెషల్ మూమెంట్స్ కూడా ఉన్నాయి దాంతో షేర్ చేసుకోవడానికి. అండ్ మా ఫేవరెట్ మా ముంగాంబిక అమ్మవారు అండ్ మొత్తం మాకు కావాల్సిన దేవుళ్ళందరినీ ఇక్కడ సెట్ చేసాము. అండ్ రీసెంట్గా మేమైతే ఈ మధ్యలో ఆస్ట్రాలజీ యాజ్ వెల్ యాజ్ అన్నిటిని నమ్ముతున్నాము, ఎందుకంటే మాకు కొన్ని సంఘటనలు జరిగే ఫ్యూచర్లో, పాస్ట్లో కూడా. సో అవన్నీ ఇప్పుడు మాకు ప్లస్ అయ్యాయి. సో అవన్నీ నమ్ముకుంటూ వస్తున్నాము. అందుకోసం రీసెంట్గా ఇవంతా ఇది ఉంది చూడండి, దీన్ని లక్ష్మీ శంఖం అనేసి ఉందన్నమాట. సో ఈ లక్ష్మీ శంఖంలో మనం వాటర్ ఫిల్ చేసి ఇలా పెట్టడం వల్ల అది కూడా నార్త్ డైరెక్షన్కి, చూసారా అది నార్త్ డైరెక్షన్కి ఉంది. సో ఈ లక్ష్మీ శంఖం గురించి మీకు స్పెషల్గా ఎందుకు చెప్తున్నా అంటే దాన్ని పెట్టుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందంట. సో అందుకోసం నేను కూడా తీసుకుని అందులో వాటర్ ఫిల్ చేస్తుంది కీర్తి. అది మనకి ఎవ్రీ ఫ్రైడే ఒకసారి, అంటే ఏదైనా వాటర్ కలర్ ఏమైనా చేంజ్ అవుతుందంటే ఇమీడియట్గా చేంజ్ చేయొచ్చు, లేదంటే ఎవ్రీ ఫ్రైడే వన్స్ ఆ వాటర్ అలా ఫిల్ చేసుకుని పెట్టుకోవడం వల్ల
చాలా మంచి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ ఎనర్జీస్ పోతాయంట. సో మీ అందరూ కూడా పాటించండి. ఇదేమి ప్రమోషన్ ఏం కాదు, మీకు ఎక్కడైనా దొరుకుతుంది మార్కెట్లో లక్ష్మీ శంఖం అని. సో మీ అందరూ కూడా బాగుండాలి అనేసి నేను చెప్తున్నాను, నాకు బాగా యూజ్ అయింది కనుక. సో అంతే కదా, అంతే అందరికి మంచిది అవ్వాలి అంతే. అనేసి. సో ఇది నాకు ఇష్టం అని నేను ఇది కొనుక్కున్నాను, ఈ శంఖం. అంటే నాకు శంఖం అంటే చాలా ఇష్టం. దీంట్లో ఏంటంటే చాలా పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. సో నేను ఎప్పుడైనా పూజ చేసినప్పుడు ఇది ఊతడానికి బాగుంటుంది అనేసి తీసుకున్నాను. అది కొనేటప్పుడు ఇది కూడా కనిపించింది పెద్దగా నాకు. అప్పుడు చిన్న ఫస్ట్ వెరీ బిగినింగ్ ఆ ఇంట్లో ఉన్నప్పుడు, నా పాత ఇంట్లో ఉన్నప్పుడు చిన్నది అంతా ఉండేవాడిని. ఇక్కడికి వచ్చాక ఇది కూడా తీసుకున్నా. చూపి వాళ్ళకి సౌండ్ బాగా. నాకు ఊతం వచ్చు అని చూపించడానికి అలా కాదు అంటే అమ్మవారికి ఈరోజు ఫ్రైడే కదా, చాలా ఇష్టం సౌండ్ అనేది ఇంట్లో. ఒక చిన్నది ట్రై చేస్తా, చాలా రోజులైంది. అదే మ్యాటర్, చూసారా ఎలా వస్తుంది సౌండ్, మామూలు లేదు. ఇల్లు మొత్తం గుడ్ వైబ్స్ అన్నట్టు సౌండ్లు గుడ్ వైబ్స్ వస్తుంది అని. నెక్స్ట్ ఈ స్టాండ్ లాంటిది ఉంటే బెటర్, మీరు కొనుక్కున్న తర్వాత కింద పెడితే పడిపోతుంది. సో ఈ చూడండి చూపిస్తా, ఇలాంటి స్టాండ్ ఉంటే, ఇలా స్టాండ్ ఉంటే చాలా మంచిది. అరే ఈ రుద్వేద్ కూడా ఉన్నాడు హోమ్ టూర్ లో, వాడు లేదనుకొని అడుగుతున్నాడు. వాడు ఇప్పుడు ఫోన్ చూస్తున్నాడు, వాడి కాలుకి ఇందాక ఆడుతూ ఆడుతూ చిన్న దెబ్బ తగిలింది. ఏంటి పోయింది? స్కిన్ కట్ అయింది అడిగి, అందుకే ప్రశాంతంగా కూర్చున్నాడు. ఇందాక మీకు చెప్తున్నప్పుడు పరిగెట్టద్దురా అంటే వింటాడా? వినే రకమే కాదు కదా. మళ్ళీ పరిగెడితే మళ్ళీ ఉడుతుంది తొక్క. గో గో గో, అక్కడ కూర్చో, కూర్చో. అయితే ఇది ట్యాప్ పెట్టేసే, ట్యాప్ సౌండ్ వస్తుంది వాళ్ళకి, మనం చెప్పేది వినిపించదు. కాపీ రైట్స్ కూడా ఉంటారా? ఏ సాంగ్ పెడితే ఆ సౌండ్ పెడితే పెట్టకూడదురా. సో ఇలాంటి సెంటిమెంట్స్ అని మీలో కూడా చాలా మందికి ఉండొచ్చు. అండ్ ఇంకా స్పెషల్గా ఇది కృష్ణుడు అయితే మేము గురువాయూర్ టెంపుల్ నుంచి తీసుకొచ్చాము. గురువాయూర్ టెంపుల్ కేరళలో చాలా ఫేమస్, ఆ టెంపుల్ దగ్గర నుంచి తీసుకున్నాము కృష్ణుడి స్వామిని. అండ్ కార్తికేయ స్వామిని అయితే ఎయిర్పోర్ట్లో తీసుకున్నాం, కొచ్చిన్ ఎయిర్పోర్ట్లో తీసుకున్నాను. చాలా బాగా డిజైన్ చేసి ఉంది, నాకు అలాగా కలెక్ట్ చేసుకోవడం ఇష్టం. సో ఇదేంటి మా పూజా రూమ్ స్పెషల్స్ అండ్ ఇక్కడ జరుగుతున్న సెంటిమెంట్స్ మీ అందరికి కూడా షేర్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఏంటో చెప్తాను. సో ఇప్పుడు మీరు చూసిన ఈ అందమైన హౌస్ అయితే అంత ఈజీగా అయితే రాలేదు, మేము చాలా చాలా కష్టపడ్డాం. ఇందులో కొన్ని మీతో షేర్ చేసుకుంటే ఇవాళ ఏంటంటే, ఇంతకుముందు మేము రెంటెడ్ హౌస్లో ఉండి ఆ రెంట్స్, తర్వాత అక్కడ ఉండే ప్రాబ్లమ్స్, కమ్యూనిటీస్లో ఉండే ప్రాబ్లమ్స్, రెంట్కి ఉండే వాళ్ళకి ఒకలా చూస్తారు, ఓనర్స్కి ఒకలా చూస్తారు. సో మేము ఎప్పుడు ఇల్లు కొనుక్కుంటాం అని ఎప్పటి నుంచో మేము ఆశపడుతూనే ఉండే. సో దానికోసం కష్టపడి డబ్బులు దాచుకుని మేము ఏం చేసామంటే, నాకు ఒక ఫ్లాట్ చూశాను, అది నాకు బాగా నచ్చింది. దానికి వెళ్ళి నేను అడ్వాన్స్ కూడా పే చేశాను. పే చేసిన తర్వాత సడన్గా వాళ్ళు ఏం చేశారంటే, నేను సెలెక్ట్ చేసిన ఫ్లాట్ ఇంకొకరికి ఎవరికి ఇచ్చేసారు. ఇచ్చేసేయడం కాకుండా నేను వెళ్ళి అడిగేసరికి ఆ ఫ్లాట్ లేదు, అది ఆల్రెడీ అయిపోయింది. అంటే నేను లాక్డౌన్ టైంలో ట్రై చేశాను అనమాట, కొంచెం తక్కువ డబ్బులకే నాకు దొరికింది, మంచి డీల్ అనుకున్నాం. సో నాకంటే ఎక్కువ ఎవరైతే ఎప్పుడైతే ఇచ్చారో వాళ్ళు ఏం చేశారంటే, ఆ ఫ్లాట్ని నేను సెలెక్ట్ చేసి నాకు ఇష్టపడి నాకు నచ్చిన ఫ్లాట్ని ఇంకొకరు ఎవరికో ఇచ్చేశారు. సో నేను చాలా డిసప్పాయింట్ అయ్యి, ఇంకా నాకు ఏంట్రా ఇది, నాకు దొరకట్లేదు ఏంటి, నేను అనుకున్న ఫ్లాట్ దొరకట్లేదు ఏంటి అని చాలా బాధపడ్డాను. దాని తర్వాత నేను ఎన్నో హౌసెస్ చూశాను, ఎన్నో ఫ్లాట్స్ చూశాను. కీర్తి మమ్మీ కూడా ఎతికిన వీడియోస్ కూడా మీరు చూసే ఉంటారు. అన్నీ చూసిన తర్వాత ఏంటి ఇంత డిసప్పాయింట్మెంట్ అవుతుంది మన లైఫ్లో, ఏదో ప్రాబ్లం ఉందా ఏంటి, మనకేమైనా లక్ లేదా, అసలు ఇల్లు సొంతం అయ్యే లక్ ఉందా లేదా అన్న కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు అప్పుడే కీర్తి ఏమో ఆస్ట్రో టాక్ గురించి చెప్పింది. నాకైతే అంతగా సెంటిమెంట్స్ అప్పట్లో ఉండేవి కాదు. ఎప్పుడైతే కీర్తి చెప్పిందో ఆస్ట్రో టాక్, సరే ఒకసారి ప్రయత్నిద్దాం, కీర్తి అంతగా చెప్తుంది కదా అని చెప్పి అప్పుడు ఆస్ట్రో టాక్లో ఆస్ట్రాలజర్ అఖిల గారు, ఆవిడికి కీర్తి కాంటాక్ట్ అయింది. నాది కీర్తి డేట్ ఆఫ్ బర్త్ తనకి ఇచ్చారు. ఆవిడకి ఇచ్చిన తర్వాత ఆవిడ క్లియర్గా చూసి అసలు ఇందువలన ఏంటి ప్రాబ్లం ఏమైంది, మా ఇద్దరికి ఎందుకు ఇల్లు అంత దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడం, అంటే చేతి దాకా అందబోయేది అందకుండా మిస్ అయిపోవడం అంటారు చూడండి, అలా 2-3 సార్లు జరిగాయి. అందుకు మేమిద్దరు చాలా లోలో ఉన్నప్పుడు ఆవిడ చాలా సపోర్ట్ చేశారు. సో మెయిన్ రీజన్స్ ఏంటి, అసలు ఏంటి ప్రాబ్లమ్, దానికి కావాల్సిన రెమెడీస్ అవన్నీ కూడా ఆవిడ చెప్పారు. ఆవిడ చెప్పిన ప్రతి రెమెడీ మేము చేసాము. చేసిన తర్వాత కొన్ని రోజుల్లోనే చాలా ఇమ్మీడియట్గా అంత మ్యాజిక్ జరిగినట్టు జరిగి ఇవన్నీ కూడా సొంతం అయ్యింది. అండ్ దట్ ఈస్, అంటే దాన్ని నమ్మకం అనాలా లేకపోతే ఏంటో నాకు తెలియదు. మేమిద్దరూ ఇలాగా
ఒక సొంత ఇంటి ఓనర్స్గా నిలబడ్డామంటే డెఫినెట్లీ వీ వాంట్ టు థ్యాంక్ ఆస్ట్రోటాక్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రాలజర్ అఖిల గారు. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ మీరందరూ కూడా ఒకసారి వెళ్ళి ఒకసారి చూపించుకోండి మీ జాతకాన్ని కూడా, అండ్ డెఫినెట్లీ మీకు బెటర్ జరుగుతుందని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆస్ట్రోటాక్, అండ్ డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ చార్ట్ ఫ్రీ. అండ్ మీ జాతకం గురించి కూడా కనుక్కోండి, యాజ్ వెల్ యాజ్ మీ రెమెడీస్ని పొంది మీరు కూడా ఇలాంటి ఒక మంచి హౌస్ని సొంతం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా నేను కీర్తి కోరుకుంటున్నాను. సో ఇప్పుడు దాకా మీకు హోమ్ టూర్లో ప్రతి హోమ్ టూర్ నీట్గా సర్ది చూపించడం అనేది మీరు చూసి ఉండొచ్చు. నేనైతే రాగా చూపిస్తున్నాను, ఎందుకంటే కంపల్సరీ హోమ్ టూర్ చేస్తున్నాం కదా, నీట్గా సర్దాలి అలా ఏమీ లేదు. మేమైతే ఇల్లంతా కూడా మీకు చక్కగా ఎలాగైతే మేము వాడుతున్నామో అలాగే చూపిస్తున్నాము. మా ఇంటి నిండా ఎక్కడ పడితే అక్కడ చూసారా అలాగే ఉన్నాయి, స్వామివారు ఇక్కడే ఉన్నారు, అందరూ ఇక్కడే ఉన్నారు, బ్యాగ్స్ పిల్లోస్ అన్నీ నీట్గా మీరు వస్తున్నారు కదా మీరు చూస్తున్నారు కదా అని చెప్పి నేనేమీ సర్దలేదు. ఇదే యాజ్ ఇట్ ఈస్గా 2 years నుంచి కూడా ఇలాగే ఉంది. ప్రతిదీ పనిచేస్తుంది, నా హెలికాప్టర్ ఫ్యాన్ కూడా పనిచేస్తుంది. ఆన్ చేసి చూపిస్తా, ప్రూఫ్ విత్ ప్రూఫ్, అన్నీ పనిచేస్తున్నాయి. సో మంచి రోజు మంచి పనులు చేసేటప్పుడు మంచి మంచి మనసుతో చేసేటప్పుడు అన్నీ సక్సెస్ అవుతాయి. కర్టన్స్ కూడా అన్నీ పనిచేస్తున్నాయి, రిమోట్ కర్టన్స్ కూడా పనిచేస్తున్నాయి, అన్నీ పనిచేస్తాయి. సో మా ఇల్లు అయితే ఇలా ఉంది. రుద్వేద్ ఇలా ఉండడం వల్ల వాడైతే మొత్తం ఎలా చేస్తాడంటే ఇల్లుని 4 ఇల్లులు చేయడం ఎలాగనేది వాడి వల్ల అవుతుంది. సో ఈ సోఫాస్ ఇలాగే ఉన్నాయి, మావన్నీ ఇలాగే ఉన్నాయి, మా ఫర్నిచర్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మా ఇద్దరికి ఇంకా చాలా బాగుంది. మీరు చూస్తున్నారు, కనక మహాలక్ష్మి సీరియల్ సూపర్ హిట్ అయింది, ఈ టీవీలో సీరియల్ బాగుంది, కీర్తి బాగుంది, అందరూ బాగున్నారు. అండ్ మీకు ఎస్పెషల్లీ మీ హీరో రూమ్ని ఎలా పెట్టుకున్నాడో మీకు చూపిస్తారండి. ఇదిగోండి బాబు, సే హాయ్. ఇది ఇందాక మాత్రం రూమ్ వేరేగా ఉండింది. మన కెమెరాతో ఎప్పుడైతే వచ్చామో కనీసం వెంటనే సర్దేసుకుంది, రూమ్ అంతా సర్దేసుకొని పౌడర్ రాసి మేకప్ వేసేసుకొని. పేపర్ తినకూడదు కన్నా, తెలుసు వాళ్ళకి నీ గురించి. ఏంటి మాట్లాడు మరి వాళ్ళకి, చెప్పు నువ్వు. సరే కన్నా, నీకు వచ్చిన రైమ్ చెప్పవా? 1 2 అలా కాదు, 1 2 ఈ పిచ్చి పిచ్చి పనులు, ఈ పిచ్చి పిచ్చి ఆటలన్నీ బాగా వస్తాయి. ఆ సెల్ ఫోన్ వీడియోస్ చూసి 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 పింక్ కాదు బ్లూ కలర్ ఇష్టం. ఇది కనిహా రూమ్ చూసారు కదా, యాస్టీస్ గా బానే ఉంది. యాస్టీస్ గా పాత వీడియో చూసినా మీకు తెలుస్తుంది. ఇంకా మా రూమ్ కూడా చూపిస్తారండి. కిచెన్ ఆల్రెడీ చూసారు ఇందాకలా. నువ్వు ఎంత బతిమాలినా రారురా. సో ఇది ఇలాగే ఉంది, రాగా ఉంది, ఎక్కడ ఏం సర్దలేదు. నిజంగా బాగుంది, అన్నీ కూడా బాగున్నాయి. వీడు ఈ చికెన్ ఒకటి కొన్నాడు రీసెంట్గా, దీనికోసం నాకు ఫ్యాన్ వేయడం మానేశాడు. ఇది ఎక్కడ పగిలిపోతుందంట, ఫ్యాన్ వేయట్లేదు వీడు. దీనికోసం నువ్వు ఫ్యాన్ వేయట్లేదురా, ఏసీ వేయకూడదు, ఫ్యాన్ వేయకూడదు, ఈ చికెన్ పాడైపోతుందంట. చెమటలతో పడుకోబెట్టిస్తున్నాడు. ఇది ఎవరు రైడు, నీ బ్రదరా? ఇది రుద్వేద్ అండి, ఇది రుద్వేద్ చిన్నప్పుడు ఫోటో. ఇది చించాను రుద్వేద్ అండి, వాడి చిన్నప్పుడు ఫోటో. సో ఇదేంటి మా 2 years తర్వాత మా ఇల్లు ఎలా ఉంది అని మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడు చేసే అల్లరికి ఈ మాత్రం నిలబడిందంటే నిజంగా గ్రేట్. సో థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని డెఫినెట్గా, అండ్ లైక్ చేయమని చెప్పు. మరి నువ్వంటే ఇష్టం అంటే లైక్ చేయమని చెప్పు. డూ ఎవ్రీథింగ్ అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే బ్లెస్ చేయండి. అండ్ మీ హార్ట్ అంట, అందరూ హార్ట్ చేయండి. రుద్వేద్ చెప్పు, ఇలా చెప్పు, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. నీ బ్లెస్సింగ్ కాదురా, వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకోండి. సో ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీర్తి, జై ధనుష్, లవ్ యు ఆల్. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. వీడు అల్లరి మీకు తెలిసిందే. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.